హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అర్జున్ శాలిని వైపు చెయ్యి చూపెట్టడంతో శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. అర్జున్ శాలినిని వాటర్ బాటిల్ ఇవ్వమని అడగడంతో శాలిని రిలాక్స్ అవుతూ అర్జున్కి వాటర్ బాటిల్ అందిస్తుంది. అర్జున్ వాటర్ తాగి, నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, అప్పుడప్పుడు సడన్గా ఒళ్ళంతా చెమటలు పట్టేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఇలా జరగకపోయేసరికి నా ప్రాబ్లం గురించి మీకు ఇన్ఫామ్ చేయాలన్న ఆలోచన రాలేదు. మీ అందరినీ కంగారు పెట్టినట్లున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు. రఘురామ్, ఇట్స్ ఓకే డాక్టర్, మీరు కాన్షియస్లోకి రాగానే మా కంగారు తగ్గిపోయింది. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్దామంటాడు. అర్జున్, వద్దండి, నా దగ్గర ఓ మెడిసిన్ ఉంది, అది వేసుకుంటే సెట్ అయిపోతుంది, మీరేం వరీ అవ్వకండి అంటాడు. మీరు మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని నేను చెప్పిన విధంగా ఒక ఆర్డర్లో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. సింపుల్ విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంపార్టెంట్ విషయాలు కనెక్ట్ అయ్యి ఆ మూమెంట్స్ రీకలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాడు. రఘురామ్, అలాగే అండి, నేను ట్రై చేస్తాను అంటాడు. శ్యామల, ప్రకాష్ గారు, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందని కనీసం నాకైనా చెప్పాలనిపించలేదా అని అడుగుతుంది. కామాక్షి, ఎందుకు అనిపిస్తుందే, నువ్వేమైనా అతనికి పెళ్ళానివా గర్ల్ ఫ్రెండ్వా అని అడుగుతుంది. శ్యామల, కామా, నోరు జారావంటే సూతీదారంతో కుట్టేస్తా అంటుంది. క్రాంతి, అత్తయ్య డాక్టర్ గారు రెస్ట్ తీసుకుంటారు, మనమందరం వెళ్ళిపోదాం పదండి అంటాడు. అర్జున్, అవునండి, నేను కాసేపు రిలాక్స్ అవ్వాలి, ఏమీ అనుకోకుండా వెళ్ళిపోండి ప్లీజ్ అంటాడు. అందరూ వెళ్ళిపోతారు. ఆ శాలిని నా వీక్నెస్ కనిపెట్టి దెబ్బ కొట్టింది. తను ఎలాంటిదో తెలిసి తన ట్రాప్లో పడ్డాను, ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. ఇక శ్యామల అర్జున్ గదిలోంచి వస్తూ ఉంటే కామాక్షి, అయిపోయిందా నీ సేవలు అని అడుగుతుంది. శ్యామల, ఇప్పుడే సూప్ తాగించాను, హెల్త్కి మంచిది కదా, ఇంకో అరగంట తర్వాత డిన్నర్ కూడా తీసుకెళ్తా అంటుంది. జగదీశ్వరి శ్యామల దగ్గరకు వచ్చి, డాక్టర్ గారికి ఎలా ఉంది అని అడుగుతుంది. శ్యామల, బాగానే ఉంది వదినా, ఎప్పట్లాగానే యాక్టివ్ అయిపోయారు అంటుంది. రఘురామ్ క్రాంతిని పిలుస్తూ ఉంటే క్రాంతి, శాలిని రఘురామ్ దగ్గరకు వస్తారు. క్రాంతి, ఏమైంది నాన్న, డాక్టర్ గారికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతాడు. రఘురామ్, లేదురా, ఆయన నన్ను గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకోమన్నారు కదా, నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వు శాలినిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు, హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్ళాలనుకున్నావు కదా అని అడుగుతాడు. క్రాంతి, అవును నాన్న, కానీ వెళ్ళడం కుదరలేదు, ఆ విషయం మేమెప్పుడో మర్చిపోయాము, కానీ ఆ విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాన్న అంటాడు. రఘురామ్, డాక్టర్ చెప్పిన పద్ధతి ఫాలో అవుతూ ఉంటే మెల్లిమెల్లిగా అన్నీ గుర్తొస్తున్నాయిరా అంటాడు. విరాట్తో, మాల్దీవ్స్కి 2 టికెట్స్ బుక్ చెయ్యి, వీళ్ళిద్దరినీ పంపించేద్దాం అంటాడు. చంద్రకళ, ఎంతైనా మీకు చిన్న కొడుకు చిన్న కోడలంటేనే ఇష్టమని అర్థమవుతుంది మామయ్య, అందుకే వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదనే విషయం మాత్రమే గుర్తొచ్చింది. మా పెళ్ళి కూడా అనుకోకుండానే జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అంటూ వాళ్ళనే పంపించండి అంటుంది. రఘురామ్, అయ్యో అలా ఏం కాదమ్మా, ఒక పని చేయండి, 2 జంటలు కలిసి వెళ్ళిరండి అంటాడు. విరాట్ చంద్రకళతో, నీతో రావడానికి నేను సిద్ధంగా లేను అంటాడు. అలాంటి ట్రిప్కి వెళ్ళాలి అంటే భార్యాభర్తల మధ్య శాలిని క్రాంతి లాగా మంచి బాండింగ్ ఉండాలి, మనలాగా బలవంతంగా కలిసి ఉండే జంటలకి ఆ ముచ్చట తీరే సీన్ లేదు అంటాడు. శ్యామల, అయినా నీకెందుకమ్మా ఎంత కుళ్ళు, నీకు దక్కని సంతోషం నీ తోడుకోడలకు కూడా దక్కకూడదని అడ్డుపడుతున్నావా ఏంటి అని అడుగుతుంది. చంద్రకళ, మీరు మరీ పిన్నిగారు, వాళ్ళని వెళ్ళొద్దని నేను ఎప్పుడన్నాను, మా ఆయనతో కలిసి హనీమూన్కి వెళ్తే బాగుంటుందని ఆశపడ్డాను, కానీ వాళ్లకు అడ్డుపడాలన్న ఉద్దేశం నాకు లేదు అంటుంది. విరాట్, నీ ఆశలను అటక మీద పెట్టి ల్యాప్టాప్ తీసుకునిరా, టికెట్స్ బుక్ చేయాలి అంటాడు. శాలిని, అక్కర్లేదు బావగారు, వెళ్ళాలనే ఇంట్రెస్ట్ నాకేం లేదు అంటుంది. జగదీశ్వరి, 2 రోజులు ఇద్దరు సరదాగా గడిపి రావచ్చు కదా శాలిని అంటుంది. కామాక్షి, అబార్షన్ అయినప్పటి నుంచి నువ్వు డల్ అయ్యావు, కొత్త ప్లేస్కి వెళ్ళొస్తే మైండ్ కాస్త రిఫ్రెష్ అవుతుంది కదా అంటుంది. శాలిని, కరెక్టే పిన్ని గారు అంటుంది. క్రాంతి, శాలిని, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు నువ్వెందుకు వెనకాడుతున్నావు, అత్తయ్య అన్నట్టు ట్రిప్కు వెళ్ళొస్తే మనం రిఫ్రెష్ అవుతాము అంటాడు. శాలిని, సడన్గా అంటే ఎలా కుదురుతుంది క్రాంతి, ముంబై ప్రాజెక్ట్ పనులు చూసుకోవాలి కదా అంటుంది. క్రాంతి ఫోన్లో మేనేజర్ గారిని గైడ్ చేస్తూ
పనులు చూసుకోవచ్చులే అంటాడు. శాలిని ఇతను ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేంటి అనుకుంటుంది. ఇప్పుడు నేను వెళ్తే తిరిగి వచ్చేలోపు ఆ డాక్టర్ మామయ్య గారికి మొత్తం గుర్తొచ్చేలా చేస్తాడు, నా కొంప ముంచేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది శాలిని. క్రాంతి ఏం ఆలోచిస్తున్నావు శాలిని అని అడుగుతాడు. శాలిని మామయ్య గారి ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని పిలిపించారు. ఆయన హెల్త్ అప్సెట్ అయింది. ఇలాంటి టైంలో ఆయన గురించి ఆలోచించకుండా మనపాటికి మనం హనీమూన్ వెళితే ఏం బాగుంటుంది. ఎలాగూ 2-3 రోజుల్లో మామయ్య గారి ట్రీట్మెంట్ పూర్తవుతుంది కదా. ఆయన ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్కి వెళ్దాము అంటుంది. క్రాంతి ఇది బెటర్ ఐడియా శాలిని అంటాడు. విరాట్తో అన్నయ్య నువ్వు టికెట్స్ బుక్ చేయొద్దు అంటాడు. విరాట్ సరేరా మీ ఇష్టం అని చెప్పి రఘురామ్తో మీ మెమరీ పవర్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది నాన్న, చాలా హ్యాపీగా ఉంది అంటాడు. జగదీశ్వరి ఆ డాక్టర్ గారు ఏ మంత్రం వేశారో కానీ అంచెలంచెలుగా ఈయనకు అన్నీ గుర్తొస్తున్నాయి అనుకుంటుంది. రఘురామ్తో మీరు పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయితే నాకు అంతకన్నా కావాల్సింది ఏదీ లేదు అంటుంది. కామాక్షి అన్నయ్య నువ్వు త్వరగా అన్నీ గుర్తు తెచ్చుకో, మనం ఫ్యామిలీ ట్రిప్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి అంటుంది. రఘురామ్ అలాగే అంటూ నేను ఇంకా ఎఫర్ట్స్ పెడతాను అంటాడు. శ్యామల నీ సమస్య రోజు రోజుకి తగ్గిపోవడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అంటుంది. రఘురామ్ క్రాంతితో క్రాంతి గొప్ప డాక్టర్ని పిలిపించావురా, ఆయన ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను అన్నీ గుర్తు చేసుకోగలుగుతున్నాను. అలాంటి డాక్టర్ ఉంటే ఎవరికీ సైకలాజికల్ ప్రాబ్లం ఉండదు అంటాడు. శ్యామల అవునన్నయ్య, ప్రకాష్ లాంటి గొప్ప వ్యక్తి మన ఇంటికి రావడం నిజంగా మన అదృష్టం అంటూ ఈ విషయంలో మనము క్రాంతికి థ్యాంక్స్ చెప్పి తీరాల్సిందే అంటుంది. కామాక్షి డాక్టర్ ఇంటికి రావడం వల్ల అన్నయ్యకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ దీనికి మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటుంది. ఇక అర్జున్ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు. విరాట్ చంద్రకళ అర్జున్ దగ్గరకు వస్తారు. విరాట్ అర్జున్తో ఏంటి బ్రో అద్దంలో గ్లామర్ చూసుకుంటున్నారా అంటూ మా అత్తయ్యను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని అడుగుతాడు. అర్జున్ భలేవారండి, ఫేస్ మీద ర్యాషెస్ తగ్గాయేమో అని చూస్తున్నాను అంటాడు. చంద్రకళ ఆ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మీకు బాగా పనిచేసింది అర్జున్ గారు, మీరు చాలా త్వరగా కోలుకున్నారు అంటుంది. అర్జున్ టైంకి మీరు చూసి డాక్టర్ని పిలిపించారు కాబట్టి సరిపోయింది, లేదంటే సీరియస్ ప్రాబ్లం అయి ఉండేది. నన్ను సేవ్ చేసినందుకు మీ ఇద్దరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. విరాట్ మేమే మీకు సారీ చెప్పాలి అర్జున్ గారు, మీకు ఇలా జరగడానికి కారణం శాలిని అని మాకు తెలుసు అంటాడు. చంద్రకళ అసలేం జరిగింది అని అడుగుతుంది. అర్జున్ జరిగిన విషయం చెప్తాడు. విరాట్ మాకు హెల్ప్ చేయడానికి వచ్చి మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది, కావాలంటే ఈ డ్రామా ఆపేద్దాం అర్జున్ గారు అంటాడు. చంద్రకళ అవును అర్జున్ గారు, మా వల్ల మీరు ప్రాబ్లంలో పడడం మాకు ఇష్టం లేదు అంటుంది. అర్జున్ ఈ మాత్రం దానికే వెనకడుగు వేస్తే ఎలా అండి, ఒక మంచి పని కోసం సంకల్పించినప్పుడు ఇలాంటివి ఎదురవడం సహజం. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను, మీరేం వరీ అవ్వకండి. ఆ శాలిని ఎంత ప్రయత్నించినా మన ప్లాన్ సక్సెస్ కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. విరాట్ శాలిని మిమ్మల్ని పంపించేయాలని చూస్తుందంటే మీరు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. చంద్రకళ తను ఇంకో స్టెప్ తీసుకోకముందే మనం అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి శాలినిని ట్రాప్ చేయాలి అంటుంది. అర్జున్ రేపు ఎలా అయినా టాస్క్ కంప్లీట్ చేస్తాను అంటాడు. విరాట్ అర్జున్తో మీరు బిజినెస్ మానేసి సైక్రాటిస్ట్గా సెటిల్ అవ్వడం బెటర్ ఏమో అంటాడు. అర్జున్ ఏంటండి నన్ను ప్రకాష్ క్యారెక్టర్లో ఉంచేయాలని ఫిక్స్ అయిపోయారా అంటూ మీ అత్తయ్య ముందు మేనేజ్ చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా అంటాడు. విరాట్ తెలుసులేండి అంటూ నవ్వుతూ ఉంటే చంద్రకళ కూడా నవ్వుతుంది. విరాట్ మీ మాటలు మా నాన్న మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ఇందాక క్రాంతి పెళ్లి జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకుని చెప్పారు అంటాడు. అర్జున్ నిజంగానా అని అడుగుతాడు. చంద్రకళ అవునండి, మా ఫ్యామిలీ అంతా స్టన్ అయ్యారు, శాలినికి అయితే వణుకు పుట్టేసింది అంటుంది. అర్జున్ శాలినిలో భయం పెరిగింది అంటే మన ట్రాప్లో ఈజీగా పడిపోతుంది అంటాడు. చంద్రకళ సరే పదండి ఫోన్ చేద్దాం అంటుంది. అర్జున్ అమ్మో భోజనం అంటే భయం వేస్తుంది, ఇందాకే శ్యామల గారొచ్చి గిన్నెడు సూప్ తాగించి వెళ్ళారు అంటాడు. విరాట్ ఇప్పుడు మీరు బయటకు రాలేదు అంటే మా అత్తయ్య భోజనం తీసుకుని మీ రూమ్లోకి వచ్చేస్తుంది, మరి మీ ఇష్టం అంటాడు. అర్జున్ వామ్మో ఆవిడ ప్రేమకు బలవడం కన్నా బయటకు రావడమే బెటర్ అండి అంటూ పదండి అంటాడు. ఇక శ్యామల పాటలు పాడుతూ కాఫీ కలుపుతూ ఉంటుంది. కామాక్షి శ్యామల దగ్గరకు వచ్చి శ్యామలను చూసి
వామ్మో, దీని యవ్వారం మాటల నుంచి పాటల దాకా వచ్చింది. ఈ టార్చర్ ఏంటిరా బాబు అనుకుంటూ శ్యామలతో, చాలా థ్యాంక్స్ శ్యామ, నేను అడగకుండానే నా కోసం కాఫీ పెట్టేశావు అంటూ కాఫీ కప్ తీసుకోబోతూ ఉంటుంది. శ్యామల కామాక్షితో, ఇది నేను నీకోసం చేయలేదు, నా ప్రకాష్ కోసము ప్రేమగా కలిపిన కాఫీ, ఇది అతనికే సొంతం అంటుంది. కామాక్షి, నా ప్రకాశ అంటూ, ఇక్కడ కాఫీ కలుపు, అతని దగ్గర పులిహోర కలుపు అంటుంది. శ్యామల, కుళ్ళుకుని చావకే, పాపం నిన్న హెల్త్ బాగాలేక ఎంత ఇబ్బంది పడ్డాడో, కేర్ తీసుకోవాల్సింది నేనే కదా అంటుంది. కామాక్షి, నీకు అదొక వంక దొరికింది అతని చుట్టూ తిరగడానికి, ఇంకెందుకు లేటు వెళ్ళు అంటుంది. శ్యామల ప్రకాష్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ మిర్రర్లో చూసుకుంటూ ప్రకాష్ లాగా గెటప్ వేసుకుంటూ, నిన్న లక్కీగా తప్పించుకున్నాను, ఈరోజు చాలా అలర్ట్గా ఉండాలి, ఎక్కడా శాలినికి దొరకకూడదు అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. రఘురామ్ అర్జున్ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి, ఇప్పుడు మీ హెల్త్ సెట్ అయినట్టేనా అని అడుగుతాడు. అర్జున్ ఎస్ అంటూ నవ్వయాం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటాడు. రఘురామ్ పదండి అంటూ అర్జున్తో కలిసి రాబోతూ ఉంటాడు. శ్యామల అర్జున్ కోసం కాఫీ తెచ్చి, అరే మీరప్పుడే ఫ్రెష్ అయిపోయారా, నేనింకా మీరు నిద్రపోతున్నారేమో, వేడివేడి కాఫీతో మేలుకొల్పు పలుకుదామనుకున్నాను అంటుంది. అర్జున్ బతికిపోయాను అంటూ ఉంటే శ్యామల, అదేంటండి, నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అడుగుతుంది. అర్జున్, అదేం లేదండి, నేను నిద్రపోయేటప్పుడు చూశారంటే నా గురక చూసి బెదిరిపోయేవారు అంటాడు. అప్పుడే కామాక్షి కూడా రావడంతో శ్యామల కామాక్షిని చూపెడుతూ, మా కామాక్షి గురకనే తట్టుకున్న చెవులు నావి అంటుంది. కామాక్షి శ్యామలతో, గురక గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు అంటుంది. శ్యామల తను గురక పెట్టడం గుర్తు చేసుకుంటూ, నువ్వు ఉండవే అంటూ అర్జున్కి కాఫీ ఇస్తుంది. అర్జున్ థ్యాంక్స్ చెప్పి కాఫీ తీసుకుంటాడు. శ్యామల యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంటూ సిగ్గుపడుతుంది. జగదీశ్వరి, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అర్జున్ తగ్గిపోయిందండి, బాగానే ఉన్నాను అంటాడు. జగదీశ్వరి, ఈరోజు రెస్ట్ తీసుకోండి, ట్రీట్మెంట్ సంగతి రేపు చూసుకుందాం అంటుంది. శ్యామల, ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ముందు మీరు సెట్ అవ్వాలి కదా, 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటుంది. కామాక్షి అవునవును అంటూ ఇదొకటి ఛాన్స్లో డ్యాన్స్ వేస్తుంది అని అనుకుంటుంది. అర్జున్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కష్టపడేది ఏమీ లేదు కదా, నాకేమీ ఇబ్బంది లేదు, పైగా గ్యాప్ ఇవ్వకూడదు, ఆయన బ్రెయిన్ని కంటిన్యూగా యాక్టివ్ మోడ్లో ఉంచితేనే రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది అంటాడు. అప్పుడే శాలిని అటుగా వస్తుంది. అర్జున్ మాటలు విని టెన్షన్ పడుతుంది. రఘురామ్, డాక్టర్ మీరు చెప్పినట్టు ఆలోచిస్తే నైట్ నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది, వీళ్ళతో షేర్ చేసుకున్నాను అంటాడు. అర్జున్, అయితే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు అంటాడు. మీరు చాలా రోజుల నుంచి ఈ 4 గోడల మధ్య ఉంటున్నారు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ భరించడం వల్ల మీ బ్రెయిన్లో చాలా స్ట్రెస్ ఉంది, దానివల్ల మీ మెమరీస్ కూడా సప్రెస్ అయి ఉంటాయి, వాటిని బయటికి తీసుకురావాలి అంటే మిమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి అంటాడు. ఫ్రెష్ లొకేషన్, ఫ్రెష్ ఎయిర్లో తిరిగితే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయి అంటాడు. రఘురామ్, నిజమే డాక్టర్, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, బయటకు వెళ్దామంటే అడ్రస్ మర్చిపోతాను అన్న భయంతో వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు అంటాడు. అర్జున్, ఇప్పుడు నేను తీసుకెళ్తానంటున్నాను కదా, మీకు అన్నీ గుర్తొచ్చేశాయి అంటే ఏ ప్రాబ్లం ఉండదు అంటాడు. జగదీశ్వరి, ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. అర్జున్, అదింకా డిసైడ్ అవ్వలేదు అంటాడు. రఘురామ్, డాక్టర్ మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను రెడీ వచ్చేస్తాను అంటూ జగదీశ్వరితో కలిసి వెళ్ళిపోతాడు. శ్యామల సిగ్గుపడుతూ ఉంటే కామాక్షి ఇదెందుకు సిగ్గుపడుతుంది అని అనుకుంటుంది. ఇక శాలిని, ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేస్తే ఆ ముసలి డాక్టర్ బెదిరిపోయి పారిపోతాడనుకున్నాను, కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తా అంటున్నాడు, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మహానుభావుడికి అని అనుకుంటుంది. మామయ్య గారికి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తున్నాయి, పైగా వేరే లొకేషన్లో ట్రీట్మెంట్ ఇస్తాడంట, అలా అయితే నాకు అడ్డుకునే అవకాశం కూడా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. అర్జున్ శాలిని చూసి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే శాలినిలో టెన్షన్ మొదలైంది అనుకుంటాడు. ప్లాన్ వర్కౌట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఇదే అని అనుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ, సురేష్ ఎలా ఉన్నావురా, నా పరిస్థితి చెప్పుకోలేనురా, చాలా కంగారుగా ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటే శాలిని అర్జున్ మాటలు వింటూ ఉంటుంది. అర్జున్, మేడిపండులాగా బయటకు బాగానే కనిపిస్తున్నాను, లోపల ఎన్ని లోటుపాట్లున్నాయో ఎవరికీ తెలియదు, చాలా సంపాదించాను, కానీ క్యాసినోకు వెళ్ళి ఉన్నదంతా పోగొట్టుకున్నాను, ఇప్పుడు క్యాష్ నా పేరులోనే ఉంది, నా పాకెట్లో లేదు, పోగొట్టుకున్నది మళ్ళీ పొందడానికి కొన్ని ఫ్రాడ్స్ కూడా చేయాల్సి వచ్చింది,
కానీ అమెరికా వాళ్ళు ఊరుకుంటారా? నా డాక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన శరీరము లంచ్కి డిన్నర్కి వెతుక్కునే పరిస్థితి ఏం తట్టుకుంటుంది చెప్పు? ఏం చేస్తాంరా? అప్పులు చేస్తూ అనుభవించాను. అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? నన్ను ఉతికి ఆరేయడానికి రౌడీలను పంపించారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇండియా వచ్చేశాను. ఇక్కడ ఒక పేషెంట్ తగిలాడు. వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టాను. వాళ్ళకి నా విషయాలేవి తెలియవు కాబట్టి హ్యాపీగా గడిపేస్తున్నాను. నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానని తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. నా గురించి బయటపడే ఛాన్స్ లేదు. నన్ను అందరూ గొప్ప డాక్టర్ లాగా చూస్తున్నారు. వాళ్ళని అలాగే నమ్మించి 5 లక్షలు ఫీజుగా లాగేస్తాను. అమెరికా తిరిగి వెళ్ళాలి అంటే అప్పు తీర్చడానికి ఇంకొక 5 లక్షలు కావాలి. నువ్వే ఎలా అయినా సర్దాలి. ప్లీజ్ రా, నా అవసరం అర్థం చేసుకో. లైసెన్స్ ఎలా అయినా రీగెయిన్ చేసుకుని నేను నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శాలిని అర్జున్ మాటలు వింటూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.